జై తెలంగాణ. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీల రిజర్వేషన్ల గురించి కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42% రిజర్వేషన్ కేటాయిస్తానని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరము బడ్జెట్లో 20,000 కోట్లను ప్రవేశపెడతానని కూడా తెలియజేయడం జరిగింది. మరియు కులగణన బీసీ కులగణన చేసిన తర్వాతనే గ్రామస్థాయిలో ఉన్నటువంటి సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్లను కూడా పెడతానని తెలియజేయడం జరిగింది. అధికారం వచ్చి సుమారుగా 9 నెలలు అవుతుంది, కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బీసీల గురించి ఎప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయడం లేదు. బీసీలు అంటే ఒక చులకన భావంతో చూస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ రిజర్వేషన్లు, ఈ కులగణన కూడా ఆలస్యం చేస్తున్నానని కూడా మనకు యావత్ తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు అర్థమవుతుంది. అందులో దృష్టిలో పెట్టుకొని గత 6 నెలల నుంచి సత్యాగ్రహ దీక్షలు, బీసీ పోరు దీక్షలు, బీసీ ఇంటెలెక్చువల్స్ మీటింగ్లు పెట్టుకోవడం జరిగింది. అఖిలపక్ష మీటింగ్లు ఇవన్నీ కూడా పెట్టుకొని బీసీలు రాజ్యాధికారానికి ఏ విధంగా అయితే వెళ్ళాలనే సదుద్దేశంతో ఈ పోరు దీక్షలు ఇవన్నీ కూడా నిర్వహించడం జరిగింది. ఆగస్టు 25 బీపీ మండల్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఇప్పటికి సుమారుగా 9 నెలలు అవుతుంది కూడా ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు బీసీల రిజర్వేషన్ గురించి ఎటువంటి ప్రకటన చేయటం లేదని సౌద్దేశంతో మనస్తాపం చెంది బత్తుల సిద్ధేశ్వర్ గారు, జక్కగాని సంజయ్ మరియు చాపర్తి కుమార్ గారు అమర నిరాదీక్షను పూనుకోవడం జరిగింది. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా సాధించుకున్నామో బీసీ హక్కుల గురించి కూడా ఈ ముగ్గురు కలిసి వీళ్ళు కూడా బీసీల హక్కుల గురించి పోరాటం చేయడం అమర నిరాక్ష దీక్షకు పూనుకోవడం జరిగింది. అప్పటి నుంచి సుమారుగా ఈ రోజు వరకు 8 రోజులు కావస్తుంది. ఏ ఒక్క అధికారికంగా రాజకీయ నాయకుడు కానీ, అధికార మంత్రి కానీ వాళ్ళు ఏ విధంగా ఉంది, వాళ్ళ ఆరోగ్యం ఏ విధంగా ఉంది అనేది ఎటువంటిది కూడా తెలుసుకోకుండా నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. అందులో భాగంగానే వాళ్ళ అమర నిరాదీక్షకు మద్దతుగా మాజీ స్పీకర్ మధుసూదనాచారి గారు మరియు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు మరియు అదేవిధంగా కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఆర్ కృష్ణయ్య గారు, జాదిల శ్రీనివాస్ గౌడ్ గారు మరియు బీపీ మండల్ మన్మడు సూరజ్ యాదవ్ గారు, కరీంనగర్ ముద్దుబిడ్డ అయినటువంటి మాజీ ఎమ్మెల్యే పుట్టమధు గారు, వివిధ కుల సంఘాలు మరియు అందరూ సంఘీభావం తెలపడం జరిగింది. నేను ఒకటి యావత్ తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజం కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే మన బీసీ ఓట్ల మీదనే ఈరోజు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రావడం జరిగింది అనేది అది నిదర్శనము. ఎందుకంటే మనము సుమారుగా తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల జనాభా ఉంటే బీసీలు 2.5 కోట్ల జనాభా ఉంది మనది. మనం ఓట్లేస్తేనే గెలవడం జరిగింది. కాబట్టి మనము అందరం కలిసి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ప్రెషర్ పెట్టవలసిన అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే మనం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇవాళకి 78 సంవత్సరాలు లేదు స్వతంత్రం వచ్చి, అప్పటి నుంచి కూడా ఇప్పటి కూడా బీసీలు అణగదొక్కడం జరిగింది. మన రాజ్యాధికారాన్ని అగ్రకులాలే, రెడ్డి ఆధిపత్య కులాలే ఈరోజు మన రాజ్యాధికారాన్ని దోసుకోవడం జరిగింది అని కూడా తెలుస్తుంది అప్పటి నుంచి కూడా. కాబట్టి యావత్ తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు మేల్కొనాలి. ఎందుకంటే ఇప్పుడు మన మల్లన్న కూడా జానారెడ్డి ఈ బీసీ కులగణన వద్దు, బీసీ రిజర్వేషన్లు వదిలేసేయని కూడా మాట్లాడడం జరిగిందంట. జానారెడ్డి ఖబర్దార్,
యావత్ తెలంగాణలో ఉండే బీసీలందరూ తిరగబడితే నువ్వు తెలంగాణ ద్రోహివి, తెలంగాణ గురించి నువ్వు ఎన్నడూ కూడా మాట్లాడనోనివి. ఇవాళ ఏందా నువ్వేది మాట్లాడేది అత్త అని అంటావు, నువ్వు మాట్లాడితే కూడా ఓనికి అర్థం కాదు. అటువంటి వ్యక్తివి నువ్వు మాట్లాడడము చాలా మా బీసీ సమాజాన్ని నువ్వు కించపరుస్తున్నట్లు మాట్లాడడం తప్పుగా నేను భావిస్తున్నాను. నువ్వు అవసరమైతే నీ బట్టలు ఊడగొడతావని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జానారెడ్డి ఇంకోసారి మాట్లాడకు. బీసీల ఓట్లు వేయకుండా నేను గెలవడం జరిగిందా? నాగార్జున సాగర్లో నీ కొడుకులు కానీ, నీ నల్గొండలో నీ ఇంకో కొడుకు కానీ ఇద్దరు కావడం జరిగింది. మా బీసీల ఓట్లు వేయండి నువ్వు ఈరోజు అధికారంలోకి రావడం జరిగిందా అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన బీసీలమని చెప్పుకునే నాయకులు మన బండి సంజయ్ అన్న ఎక్కడ పోయిండని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. కేంద్ర మినిస్టర్ మన బీసీల ఓట్ల ద్వారానే కేంద్ర మినిస్టర్ కూడా కావడం జరిగింది. బండి సంజయ్ అన్న కూడా మన బత్తుల సిద్ధేశ్వర్ అన్నకు సంజయ్ కుమార్కి మరియు చాపర్తి కుమార్ గారు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు అమరదీక్ష దేనికి చేస్తున్నారు అనేది కూడా ఆలోచించాలి. వారి గురించి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారి మీద రేవంత్ రెడ్డి మీద ప్రెషర్ పెట్టవలసిన అవసరం ఉంది. ఇంకో ఎంపీ మన బీసీ ఉద్యమ నాయకుడు అని చెప్పుకున్నటువంటి ఈటల రాజేందర్ మల్కాజ్గిరి ఎంపీ ఇంతవరకు జాడ పత్తలేడు. ఉద్యమం అనేది ఉధృతంగా నడుస్తుంది. ఎల్బీనగర్ నుంచి అధిక సంఖ్యలో పాల్గొనడం జరుగుతుంది ఉద్యమంలో చాలామంది. అయినా కానీ ఆయన నిమ్మకు నీరెత్తినట్టు ఉండడము ఈ సందర్భంగా మంచిది కాదు. యావత్ తెలంగాణలో ఉన్నటువంటి బీసీ నాయకులను నాయకులు ఏ విధంగా చేస్తున్నారని కూడా ఆలోచన చేస్తున్నారు. ప్రతి ఒక్క బీసీ నాయకుడు స్పందించవలసిన అవసరం వచ్చింది ఇవాళ. ఎందుకంటే ఆయన సొంత ఇంటి గురించి గిట్ట ఏమన్నా సొంత వాళ్ళ కొడుకుల గురించి వాళ్ళ పిల్లల గురించి గిట్ట ఇలా నిరాహార దీక్ష చేస్తుందా, బీసీల గురించి నిరాహార దీక్ష చేస్తుందని కూడా ఒకసారి